బీజేపీ చేస్తే అది ఎకనామిక్స్, మరొకరు అదే పని చేస్తే అది బిజినెస్సా? ఇదెక్కడి న్యాయం? ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా యూపీ ప్రభుత్వం చేస్తున్నది వ్యాపారమేనా? మహాకుంభమేళాను బిజినెస్ కిందే జమ కట్టాలా? ప్రయాగ్రాజ్లో జరుగుతున్నది రియల్ ఎస్టేటేనా? ఆనాడు యాదాద్రిపై నోరు పారేసుకున్న బీజేపీ నాయకులు ఇప్పుడేమంటారు? మహాకుంభమేళాకు 1500 కోట్లు ఖర్చు పెట్టాం. రిటర్న్ గా యూపీకి 3 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్న మాటలివి. మరి ఇదే బీజేపీ నాయకులు ఆనాడు ఏమన్నారు? కేసీఆర్ ఆలయాలను అభివృద్ధి చేస్తే దాన్ని వ్యాపారం అన్నారు. కేటీఆర్ అన్న మాటలను తూలనాడారు. యాదాద్రి మీద 1000 కోట్లు ఖర్చు చేస్తే అది భవిష్యత్తు పెట్టుబడి కాదా? యాదాద్రికి రోజుకు ₹1 కోటి ఆదాయం రావట్లేదా అని కేటీఆర్ ఆనాడు ప్రశ్నించారు. మరి అది పెట్టుబడి అవుతుందా, అప్పు అవుతుందా అని విమర్శకులను నిలదీశారు. ఒకవేళ యాదాద్రి లాంటి ఒక అద్భుతమైన టెంపుల్ని పునర్నిర్మాణం చేస్తే దానికి 1000-1200 కోట్లు ఖర్చు పెడితే అది భవిష్యత్తు మీద పెట్టిన పెట్టుబడి కదా. ఇవాళ యాదాద్రికి రోజు ₹1 కోటి హుండీలో సంపద వస్తుంది. మరి అది పెట్టుబడి అవుతుందా, అప్పు అవుతుందా? కేటీఆర్ అన్న దాంట్లో తప్పేముంది? కానీ బీజేపీ వాటిని తప్పుబట్టింది. ఆయన మాటలపై బీజేపీ నాయకులు ఒంటికాలు మీద లేచారు. గుళ్లతో వ్యాపారం చేస్తారా అని నానా మాటలన్నారు. ఆలయాల ఆధునీకరణ కేసీఆర్ కుటుంబానికి వ్యాపారంలా మారిందని బండి సంజయ్ లాంటి వారు దారుణమైన ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు బీజేపీ చేస్తుంది ఏంటి? అది కూడా వ్యాపారమేనా? మహాకుంభమేళా కూడా ఒక బిజినెస్సేనా? యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏమన్నారో మీరే వినండి. महाकुंभ प्रयागराज के माध्यम से 3 लाख करोड़ रुपए की नई बढ़ोतरी होने जा रही है। जो लोग उंगली उठाते हैं कि 6000-5000 करोड़ रुपए खर्च कर दिए कुंभ में, कुंभ के आयोजन में कुल 1500 करोड़ रुपए खर्च हुए और बदले में अगर उत्तर प्रदेश को 3 लाख करोड़ रुपए का लाभ होता हो और यहाँ की अर्थव्यवस्था सुदृढ़ होती हो। విన్నారుగా, మహాకుంభమేళాకు 5-6 వేల కోట్లు ఖర్చు పెట్టారని కొందరు విమర్శలు చేస్తున్నారు. కానీ పెట్టింది 1500 కోట్లే. పైగా దానివల్ల యూపీకి 3 లక్షల కోట్ల ఆదాయం వస్తోందని యోగి స్వయంగా ప్రకటించారు. మరి దీన్ని కూడా వ్యాపారంగానే చూడాలా? ఆ ఆదాయాన్ని బిజినెస్ లెక్కపద్దు కిందే జమ కట్టాలా? బీజేపీ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తే అది ఎకనామిక్స్, అదే పని మరొకరు చేస్తే అది బిజినెస్సా? ఇదేం లాజిక్? కాషాయ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గుళ్ళు, కుంభమేళాలతో వ్యాపారం చేస్తే తప్పు కాదు. కానీ బీజేపీ ఏతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దేవాలయాలను బాగు చేస్తే మాత్రం అది వ్యాపారం అంటున్నారు. ఇదేం దుర్మార్గం? ఇవన్నీ దిగజారుడు రాజకీయాలు కాదా? యాదగిరిగుట్టను కేసీఆర్ అద్భుతంగా పునర్నిర్మిస్తే బీజేపీకి మింగుడు పడలేదు. యాదాద్రి వైభవాన్ని జీర్ణించుకోలేక నానా రాద్ధాంతం చేశారు. ఆలయాల అభివృద్ధిని రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటూ దిక్కుమాలిన పోలికలు పెట్టారు. రాష్ట్రంలో అభివృద్ధిని, ఆధ్యాత్మికతను కేసీఆర్ సమాంతరంగా ముందుకు తీసుకుపోతే బండి సంజయ్ లాంటి బీజేపీ నేతలు చిల్లర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ యాదగిరి నరసన్న పేరుతో బిజినెస్ చేస్తుందంటూ దిగజారుడు విమర్శలు చేశారు. దేవుడి కార్యం మీద విమర్శలు గుప్పించి బీజేపీ తన కురుచబుద్ధిని బయటపెట్టుకుంది. అసలు ఈ దేశ ప్రజలకు దేవుళ్లను పరిచయం చేసింది ఎవరు? బీజేపీయేనా? మనకు కట్టుబొట్టు నేర్పింది కమలం పార్టీయేనా? కమలనాథులను చూసే మనం సంస్కృతి నేర్చుకున్నామా? దేవుడికి ఎలా దండం పెట్టుకోవాలో కూడా బీజేపీ నాయకులే నేర్పించారా? మరెందుకు హిందూ ధర్మానికి మేమే వారసులం అన్నట్టుగా బిల్డపిస్తున్నారు? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో టెంపుల్స్ పేరుతో ఆదాయాన్ని పిండుకుంటే అది సనాతన ధర్మం. అదే ఇతర రాష్ట్రాల్లో ఆలయాలను అభివృద్ధి చేస్తే మాత్రం అది దోషం. ఇదేనా బీజేపీ సూత్రం? యాదాద్రిని కేసీఆర్ దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దితే బీజేపీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంది. దాదాపు 1000 కోట్ల నిధులతో యాదాద్రిని పునర్నిర్మించి దీర్ఘకాల ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దితే దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్నాడు బండి సంజయ్. ఇంకా నోటికొచ్చినట్టు మాట్లాడాడు. చిల్లర మల్లర ఆరోపణలు చేశాడు. మరి ఇదే బండి సంజయ్కి యూపీలో బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న కుంభమేళాలు, దానికి పెట్టిన ఖర్చులు కనిపించడం లేదా? అయోధ్యలో రామాలయం కట్టారు. మరి దాన్ని కూడా బిజినెస్ అనే దమ్ముందా బండి సంజయ్కి?
దేశానికైనా రాష్ట్రాలకైనా టూరిజం అనేది ముఖ్యమైన ఆర్థిక వనరు. అందులో టెంపుల్ టూరిజం ప్రధానం. ఆధ్యాత్మిక రంగం నుంచి లభించే ఆదాయం, సంక్షేమం అనే దీపాన్ని వెలిగించే చమురు. కరోనా కొట్టిన దెబ్బ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పర్యాటక రంగంపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. టూరిజం, దాని అనుబంధ రంగాలను గుర్తించిన కేసీఆర్ తెలంగాణలో టూరిజంను, ఆధ్యాత్మిక రంగాన్ని అనుసంధానం చేశారు. ఆలయాలను అద్భుతంగా అభివృద్ధి చేశారు. నిధులు సమకూర్చారు. అర్చకులను ఆదుకున్నారు. ధూప దీప నైవేద్యాలకు ఖర్చులిచ్చారు. ఇన్ని మంచి పనులు చేస్తే అవేవి బీజేపీకి కనిపించలేదట. ఏం పోతుంది, ఓ రాయి విసిరేద్దామన్నట్టు అర్థం పర్థం లేని విమర్శలు చేశారు. కేసీఆర్ ఆలయాలను బాగు చేస్తే దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటూ తప్పుడు కూతలు కూశారు. మేం చేస్తే పూజ, అవతలోడు చేస్తే కాదన్నట్టుగా బీజేపీ నేతల వ్యవహారం నడుస్తోంది. బీజేపీ పాలిత యూపీలో ఆధ్యాత్మిక రంగాన్ని రాష్ట్రాదాయ వనరుగా మార్చుకున్నారు. కుంభమేళాకు పెట్టిన ఖర్చును పెట్టుబడి అని చెప్పుకుంటున్నారు. మరి దీనికేమంటారు బీజేపీ నాయకులు? ఒక్కటి మాత్రం నిజం, కుంభమేళా ద్వారా యూపీకి సిరులు కురుస్తున్నాయి. 2013లో 12,000 కోట్ల ఆదాయం వచ్చింది. 2019 నాటికి అది 1,20,000 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం మహాకుంభమేళా ఉత్సవం ద్వారా దాదాపు 3 నుంచి 4 లక్షల కోట్లకు పైగా ఆదాయం యూపీకి లభిస్తోంది. సాక్షాత్తు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ లెక్కలు చెబుతున్నారు. ట్రాన్స్పోర్ట్, ఆహారం, విడిది, షాపింగ్, ఇంకా అనేక మార్గాల ద్వారా యూపీ ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. ఒక రకంగా మహాకుంభమేళా యూపీ ఆర్థిక వ్యవస్థకు బలమైన ఊతంలా మారింది. మహాకుంభమేళాకు 7,000 కోట్లు ఖర్చు పెడితే మన ప్రభుత్వానికి 3-4 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని సీఎం యోగి లెక్కలు చెబుతున్నారు. ఇదొక్కటే కాదు, యూపీ ప్రభుత్వం గత కొంతకాలంగా ఆధ్యాత్మిక టూరిజాన్నే రాష్ట్ర ఆర్థిక వనరుగా నమ్ముకుంది. రామమందిర నిర్మాణం, ప్రారంభోత్సవం ద్వారా పర్యాటక ఆదాయాన్ని పెంచుకుంది. కాశీ కారిడార్ వంటి కార్యక్రమాలతో యూపీ జీడీపీ పెంచుకున్నారు. తాజాగా మహాకుంభమేళాతో దాదాపు 4 లక్షల కోట్ల ఆదాయం తీసుకుంటున్నారు. మరి ఇవన్నీ వ్యాపారాల కిందకే వస్తాయా? యూపీ ప్రభుత్వం చేస్తున్నదంతా రియల్ ఎస్టేట్ దందానేనా? తెలంగాణలో ఆలయాలు అభివృద్ధి చేసుకుంటే ఒక న్యాయం, మీరు చేస్తే ఇంకోట. ఈ ప్రశ్నలకు బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి.